23వ వచనం, 1 కొరింథీ 9వ అధ్యాయం 23వ వచనం. ద విక్టర్స్ క్రౌన్, అక్షయ కిరీటము, అక్షయ కిరీటము రాసుకోండి, అవసరమైతే రాసుకోండి. విక్టర్స్ క్రౌన్ అంటారు దాన్ని, అక్షయ కిరీటము. 1 కొరింథీ 9వ అధ్యాయం 23వ వచనంలో, మరియు నేను సువార్తలో వారితో పాలివాడునగుటకై, అండర్లైన్ చేసుకున్నానండి ఆ మాట, సువార్తలో వారితో పాలివాడునగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. సువార్త కొరకే సమస్తము చేయుచున్నాడు. ఎవరు? పౌలు రాయిచున్నటువంటి మాటలు. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానము పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానము పొందునట్లుగా పరిగెత్తుడి. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకు, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోపరుచుకొనుచున్నాను. హల్లెలూయా. అక్షయ కిరీటం, అక్షయ కిరీటం, క్షయ కిరీటం ఉంటున్నది, అక్షయ కిరీటం ఉంటున్నది. క్షయ కిరీటం అని అంటే బాగా గమనించండి, అది నాశనమైపోయే కిరీటం, చిరకాలము నిలిచేటువంటి కిరీటము కాదు. ఆ దినాలలో పౌలు రాస్తున్నటువంటి సమయంలో ఇశ్రాయేలు దేశంలో, ఆ రోమా రాజ్యములో ఒలింపిక్స్ క్రీడలు జరిగేటివి. అప్పట్లోనే 2000 సంవత్సరాల అతి పురాతనమైన క్రీడలే ఈ ఒలింపిక్స్ క్రీడలు. విన్ అయినటువంటి వారికి ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు ఒక తల మీద ఒక ఆకుతో చుట్టినటువంటి, లేకపోతే చెట్టు కొమ్మలతో చేసినటువంటి ఒక కిరీటం పెట్టేవారు. అది 3-4 రోజులకు వాడిపోయేది. అప్పుడు ఏమంటున్నాడంటే పౌలు, అయ్యా, పందెపు రంగమందు పరిగెత్తువాడు అన్ని విషయములలో మితముగా ఉంటాడు. వాడు జాగ్రత్తగా ఏమి తినాలో ఏమి తినకూడదో వానికి తెలుసు, ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో అలాగనే తెలుసు. అలాగనే నేను కూడా ఒక పరుగు పందెంలో ఉన్నాను, సువార్తను ప్రకటిస్తుంటున్నాను, దేవుని నామము నిమిత్తం నేను బ్రతుకుతున్నాను. అన్నీ నేను చేయదగినటువంటివి కాదు, ఏ పాపమును నేను చెయ్యకూడదు, ఏ వ్యతిరేకమైనటువంటి కార్యములు, దేవునికి వ్యతిరేకమైన కార్యములు నేను చెయ్యను. సువార్త ఉంటున్నది, క్రమశిక్షణ ఉంటున్నది. ఈ కిరీటము పొందవలసినటువంటి వాడు ఎవడైనాను సరే గమనించండి, దేవుని నామము నిమిత్తము తన జీవితమును సరి చేసుకోవాలి, సువార్తను ప్రకటిస్తూ ఉండాలి. హల్లెలూయా. అక్షయ కిరీటం ఎవరికి ఇవ్వబడుతున్నది? సువార్త కొరకు, అలాగే తన జీవితమును సరి చేసుకొని దేవుని నామము కొరకు అన్నింటినీ మితముగా చేసుకునేటువంటి వాని కొరకు ఈ కిరీటం ఇవ్వబడుతున్నది. హల్లెలూయా. క్రమములో ఉంటున్నామా మనము దేవుని యొక్క రాజ్యములో? క్రమశిక్షణ ఉంటున్నదా? ప్రార్థనలో క్రమశిక్షణ లేదు, వాక్యములో క్రమశిక్షణ లేదు, బ్రతుకులో క్రమశిక్షణ లేదు, అన్నింటిలోనూ నిర్లక్ష్యమే, అన్నింటిలోనూ సోమరితనమే. సువార్త అనేటువంటిది పక్కన పెట్టేశాం. కనీసం ఇక్కడన్నా తన జీవితమనన్నా కాపాడుకుంటామా? లేదు. నామకార్థపు క్రైస్తవు పాపములో పడిపోయి, లోకములో పడిపోయి, అపవిత్రత వైపున వెళ్ళిపోయి, యేసయ్య కృప ఉన్నది, నిన్ను కాపాడుతుంది, నీకు క్షమాపణ వస్తుంది, తన రక్తము చేత ఆయన కడుగుతాడు. అయితే ఈ కిరీటమునకు నువ్వు అర్హత సాధించగలవా? హల్లెలూయా. సాధించగలమా ఈ కిరీటమునకు? పౌలు అంటున్నాడు కదా, అయ్యా నా పోరాడుతున్నాను, అయ్యా పరిగెడతాను. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ ఎవరు చూసారండి? కౌన్ బనేగా కరోడ్పతి. అందులో ఒకే చైర్ ఉంటుంది, ఆ చైర్ కొరకు 10 మంది పోరాడుతూ అంటారు. హల్లెలూయా. వాళ్ళ ఎదుట ఒక రేస్ ఉంది, ఆ రేస్ కంప్లీట్ అయితే గానీ వాళ్ళకు బహుమానం రాదు. దేవుడు ఎంత మంచోడో తెలుసా? ఒక రేస్ పెట్టాడు, ఆ రేసులో నువ్వు ఒకనివే ఉన్నావు. హల్లెలూయా. ఆ రేసులో ఎంతమంది ఉన్నారు? నువ్వు ఒకడే ఉన్నావు. నువ్వు దేవుని యొక్క నియమాల ప్రకారం పరిగెడితే చాలు, దేవుని కొరకు నిలబడితే చాలు, దేవుడు ఇస్తాడు అంటున్నాడు. నీ చుట్టూ ఎవరు లేరు నీతో పోటీ పడడానికి. నీ పరిచర్య నీదే, నీ జీవితం నీదే, నీ బ్రతుకు నీదే, నీ బహుమానం కూడా ఒక్కటే. దాని కొరకు పరిగెత్తండి అని అంటే పక్కన ఎవడు లేడు కాబట్టి సోమరితనం. పక్కన ఎవడు లేడు కాబట్టి, అడిగేవాడు లేడు కాబట్టి, ఆలోచనలు ఇచ్చేవాడు లేడు కాబట్టి నిర్లక్ష్యము. దేవుని నామమన్నా సువార్త అన్నా కూడా ఏ విధమైనటువంటిది ఆలోచన లేదు. హల్లెలూయా. నీ కొరకు ఒక పరుగు పందెం ఉంది, ఆ పరుగు పందెంలో నువ్వు ఒక్కడివే ఉన్నావు. దేవుని నామమును పట్టుకొని విశ్వాసంతో నువ్వు కొనసాగి నీ జీవితమును సరి చేసుకున్నట్లయితే ఆ కిరీటము నీకు ఏర్పాటు చేయబడినది. హల్లెలూయా.